సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు అయితే మంచి కంటెంట్ వచ్చేసిన అనమాట. ఈ కంటెంట్ ఏంటిదంటే మీకు మంచి బ్రెయిన్ అన్నది మంచిగా ఇంప్రూవ్ చేసుకునే, మన నాలెడ్జ్ అన్నది మంచి ఇంప్రూవ్ చేసుకునే ఒక కంటెంట్ అనమాట. ఈ కంటెంట్ ఏంటిదంటే మీకు ఈ వీడియో ఇస్తే మీకు అర్థమవుతుంది, మీకు మంచి అయితే ఇంప్రూవ్ అయితే అవుతుంది అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అయితే ఈరోజు నుంచి మంచి మంచి కంటెంట్ అయితే ఇలాంటి వీడియోస్ అయితే వస్తాయన్నమాట. మంచి అయితే సపోర్ట్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా మన వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి. మన చాలా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ దొరికైతే మర్చిపోకండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఏంటంటే ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ మీకు అయితే ఫోటో అయితే ఇచ్చేసిన కదా హౌస్ అని. ఈ హౌస్ వచ్చేసి పిక్చర్ అయితే మంచి అబ్జర్వ్ అయితే అనమాట. ఈ పిక్చర్ అయితే ఈ ఫోటోని అయితే మంచి నేమ్ అయితే మంచి అబ్జర్వ్ అయితే చేయండి. ఈ నేమ్ అబ్జర్వ్ చేసిన తర్వాత మీకైతే కొన్ని సెకండ్స్ అయితే మీకైతే టైం అయితే ఇస్తానమాట. ఈ పేర్లు అయితే ఒక మీనింగ్ అయితే ఉంది అనమాట, ఇంకో ఫుల్ మీనింగ్ అయితే ఉంది. ఆ ఫుల్ మీనింగ్ అయితే మీకు అయితే చెప్పాను అనమాట. ఒక 8 సెకండ్స్ అయితే మీకు టైమర్ అయితే నడుస్తుంది. ఆ టైమర్లో వచ్చేసి మీకు ఇంకా టైమర్ చాలా పోతే ఇంకా పాజ్ చేసి మీకు ఇస్తున్నాను అనమాట. ఇంకా టైమర్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నా. దీని మీనింగ్ వచ్చేసి ఏంటంటే, దీని సొల్యూషన్ వచ్చేసి ఏంటంటే మీకు అయితే చూసుకోవచ్చు. ఇది అయితే మాకైతే హౌస్ అని ఉంది కదా, హౌస్ మీద అయితే చూసుకోవచ్చు. మొత్తం గ్రీన్ కలర్ అవుతుంది, గ్రీన్ హౌస్ అన్నమాట. దీని ఆన్సర్ వచ్చేసి గ్రీన్ హౌస్. తర్వాత ఇంకొకటి అయితే చూసాను. ఇంకోటి అయితే మీరు చూసిన తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులు అయితే ఉన్నారు కదా, ఈ ముగ్గురు వ్యక్తులు వచ్చేసి ఒక్కరు మాత్రమే తేడాగా అయితే ఉన్నారు అన్నమాట. ఈ ముగ్గురు దాంట్లో ఒక్కరు మాత్రమే వేరేగా అయితే ఉన్నారు. ఆ ముగ్గురు ఇట్లా ఎవరో అయితే మీకైతే కింద కామెంట్ అయితే చేయండి అనమాట. తెలితే కామెంట్ చేయండి, తెలియకపోతే అయితే ఇంకా 8 సెకండ్స్ అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆగండి, అందరిలోపు మీకైతే మంచిగా అబ్జర్వ్ చేయండి అనమాట. ఈ ముగ్గురు ఇట్లా వచ్చేసి ఎవరు అంటే మాకైతే థర్డ్ మన మిడిల్ ఉన్న చూసిన అయితే వ్యక్తి అనమాట. అయితే ఎందుకంటే ఆయన దగ్గర అయితే మీకైతే ఒక వాచ్ అయితే చూసుకోవచ్చు. ఇద్దరు దగ్గర వాచ్ అయితే లేదు, ఇతని దగ్గర అయితే వాచ్ అయితే ఉంది అనమాట. నేను ఏం చెప్పిన ముగ్గురు ఇట్లా అనేది ఒకరు చేంజ్ ఉంటారు, అయితే ఇతను మాత్రం చేంజ్ అయితే ఉన్నాడు అనమాట. ఈయన దగ్గర ఒక వాచ్ మాత్రం అయితే ఉంది. తర్వాత ఇంకోటి అయితే వెళ్ళిపోయి ప్రతి మీరు అయితే చూసుకోవచ్చు. అయితే ఈ పిక్చర్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ పిక్చర్ అన్నది ఏ పిక్చర్ అన్నది ఏ ఫోటో అన్నది లాంగ్ ఏ ఫోటో అన్నది పెద్దగా అయితే ఉందో మీరైతే మంచిగా అబ్జర్వ్ చేసి అయితే చూడండి అనమాట. ఇంకా టైం అయితే ఇంకా నడుస్తుంది. ఈ రెండు పిక్చర్లు వచ్చేసి మీకు అయితే కింది పిక్చర్ అయితే చాలా పెద్ద అయితే లెంత్ అనేది చాలా పెద్ద అయితే ఉంటుంది. మీ పిక్చర్ కంటే కింది పిక్చర్ అయితే లెంత్ బాగా అయితే ఉందన్నమాట. మీరు అయితే చూసుకోవచ్చు. మీకు అయితే ఫోటో అయితే వేసినా కదా. తర్వాత మన నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు అయితే ఫస్ట్ ఒక ఫోటో అయితే కనిపిస్తుంది కదా, ట్రాఫిక్ ఒక రోడ్ పోతే ఫోటో అయితే కనిపిస్తుంది. ఈ ఫోటోలో అన్న ఒక మిస్టేక్ అయితే ఉందన్నమాట. ఆ మిస్టేక్ ఏంటిదో మీకైతే తెలుసుకొని మీకైతే కింద కామెంట్ అయితే చేసానమాట. మీరు చూసుకోవచ్చు. టైం అయితే చూసానమాట. ఇప్పుడైతే మీకు టైమర్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఈ పిక్చర్ మిస్టేక్ వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఒక రైట్ సైడ్ వచ్చేసి మీకు ఆరో మార్క్ అయితే ఉంది, కానీ ఆ సైడ్ వచ్చేసి రోడ్ అయితే లేదన్నమాట. అదే మిస్టేక్ మీరు అయితే చూసిరుకోవచ్చు. రైట్ సైడ్ అయితే ఉంది, కానీ అక్కడైతే రోడ్ అయితే ఆరో మార్క్ రైట్ సైడ్ పెట్టినా కానీ పక్కటి రోడ్ అయితే లేదన్నమాట. తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ పిక్చర్ అనమాట. ఈ పిక్చర్ అయితే మీకు అయితే మంచి అబ్జర్వ్ అయింది. ఈ పిక్చర్లో అయితే ఒక రాంగ్ అవుతుంది, ఒక మిస్టేక్ అవుతుంది అనమాట. కొన్ని పిక్చర్లో అయితే ఒక రాంగ్ అవుతుంది. ఆ రాంగ్ ఏంటో మీకైతే చూసేయను అనమాట. ఇప్పుడు టైం అయితే స్టార్ట్ అయిపోయింది. దీంట్లో ఉన్న మిస్టేక్ వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అయితే క్లాక్ ఇక్కడ టైమర్ వస్తుంది కదా, ఆ టైంకి ఉన్న మాకైతే ఇక్కడైతే సన్లైట్కి వచ్చేసి అసలు సెటే కాలేదన్నమాట. ఇక్కడ టైమర్ అయితే వేరే ఉంది. ఇక మనకైతే ఇక్కడ సన్లైట్ అయితే మొత్తం అయితే మీకు సన్లైట్ అయితే సన్సెట్ అయితే వచ్చేసింది అన్నమాట ఆ టైంకి. ఇంకా టైమర్ మాత్రం ఇంకా 2 అనుకుంటే ఎంతో అయితే అవుతుంది. ఇదైతే మిస్టేక్ అన్నమాట. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ అయితే చూద్దాం. నెక్స్ట్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ముగ్గురు అయితే ఉన్నారు కదా, ఇక్కడ ముగ్గురు పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఈ ముగ్గురు దాంట్లో వచ్చేసి ఒక్కరు మాత్రమే తేడైతే ఉంటారు అనమాట. మంచిగా అబ్జర్వ్ అయితే చేయండి. ఈ ఫోటోని వచ్చేసి ఈ ఫోటోలో వచ్చేసి ముగ్గురు అనేది ఒక్కరు మాత్రమే తేడాగా అయితే ఉంటారు. ఎవరు వచ్చేసి మీకు అయితే టైమర్ అయితే నడుస్తుంది. మీరు అయితే చెక్ అయితే చేయండి. ఈ ముగ్గురు ఇట్లా వచ్చేసి మాకైతే మిడిల్ అయినా మాత్రం కదా చేంజ్ అవుతుంటే కొద్దిగా ఎడ్డు పైన చూసుకోవచ్చు అనమాట. ప్రతి ఫస్ట్ అయిన ఎడ్డు పైన అయితే మీరు చూసుకోవచ్చు. ఇక వైట్ కలర్ ఉంది. ఇక్కడ మన లాస్ట్ పైన ఎడ్డు పైన కొద్దిగా స్పేస్ అవుతుంది, కానీ ఇక మధ్యలో ఎడ్డు పైన దగ్గర వచ్చేసి మీకైతే చూసుకోవచ్చు. ఇక్కడైతే దాని అయితే లేనలేదన్నమాట. ఇక ఈ ముగ్గురు ఇట్లా కన్నా ఇక్కడ మధ్యలో అయితే చేంజ్ అయితే ఉంది, ఇక్కడ వేరే అయితే ఉన్నదన్నమాట. తర్వాత మన నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ పిక్చర్ ఒక బస్సు ఉంది కదా, ఈ బస్సులో వచ్చేసి 2 మిస్టేక్స్ అవుతున్నాయి అనమాట. 2 మిస్టేక్స్ ఏంటో మీకైతే అబ్జర్వ్ అయితే చేయండి అనమాట. ఇప్పుడు టైం అయితే స్టార్ట్ అయిపోతుంది.
పిక్చర్లో వచ్చేసి ఏంటంటే రెండు మిస్టేక్ వచ్చేసి ఏంటంటే బస్సుకి వచ్చేసి మాకైతే సైడ్ అద్దం అయితే లేదన్నమాట. మీరైతే చూసుకోవచ్చు కారు మనకి చూపిస్తున్న ఒక సైడ్ అద్దం లేదు. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకైతే బస్సులు వచ్చేసి పోయేటప్పుడు మనకైతే ఆర్టీసీ బస్సులు అన్నది మనకనే ఏముంటుంది అంటే అక్కడ మన విలేజ్కి పోయేటప్పుడు అన్నది ఆ విలేజ్ బొమ్మలు అయితే ఉంటాయి కదా, ఈ విలేజ్ నుంచి ఈ విలేజ్కి పోతుంది, ఆ విలేజ్ నుంచి ఈ విలేజ్కి వస్తుందని అక్కడ ఇక్కడ ఒక బోర్డు అయితే లేదు. ఈ రెండు మిస్టేక్స్ అయితే ఇవే అన్నమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే చూస్తే ఏంటంటే ఈ బర్గర్ అవుతుంది కదా, ఈ బర్గర్ అన్నది ఒక్క బర్గర్ మాత్రమే డిఫరెంట్గా అవుతుంది. ఆ బర్గర్ ఏంటో మీకైతే కనిపెట్టడానికి మీకైతే టైం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ బర్గర్లు వచ్చేసి మనం ఫస్ట్ బర్గర్ అన్నమాట. ఫస్ట్ బర్గర్ వచ్చేసి డిఫరెంట్గా అవుతుంది. ఎందుకంటే మీకు అయితే చూసుకోవచ్చు ఇక మీద అన్నది ఇక్కడ అయితే ఏమో ఉన్నాయి కదా చిన్న చిన్నగా, అవి ఏంటియో మీకు లెక్క పెట్టండి. ఆ లెక్క పెట్టండి. తర్వాత ఇంకా మీతో ఉన్నాయి రెండు లెక్క పెడితే వీటికన్నా ఇల్లు ఒకటి తక్కువ అయితే ఉంటుంది అన్నమాట. దీన్ని అయితే ఒక ఏమైనా కూడా అనుకోవచ్చు. ఫస్ట్ మీతో ఆరోగ్యం చూపిస్తున్నా ఈ బర్గర్ మాత్రమే కొద్దిగా చేంజ్ అవుతుంది. రెండు బర్గర్ల కన్నా ఆ బర్గర్ మాత్రమే చేంజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే మనగా ఇక్కడ ఉంది కదా ABCD అని ఉంది కదా, ABCDలు వచ్చేసి ఒక్కటి మాత్రమే లాంగ్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ మూడిట్లు ABCDలు వచ్చేసి ఒక్కటి మాత్రమే పెద్దగా అయితే పెద్ద లైన్ మాత్రం ఉంటుంది. ఆ పెద్ద లైన్ ఏందో ఒకసారి కనిపెట్టాను అనమాట. చూసేద్దాం. ఇప్పుడు టైం అయితే స్టార్ట్ అయిపోయింది. దీంట్లో వచ్చేసి ఏ లైన్ పెద్దగా ఉందంటే C లైన్ అయితే పెద్దగా అవుతుంది అనమాట. కాబట్టి మీరు అయితే చూసుకోవచ్చు, కొలుచుకొని చూసుకోవచ్చు. సి లైన్ మాత్రమే ఇక పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి C అన్నమాట. మిగతా మిగతా చూసుకోవచ్చు. ఇక్కడ ఉంది అవుతుంది కదా ఎలఫ్రాన్ అయితే ఇక రెండు ఎలఫ్రాన్ అవుతున్నాయి. రెండు ఎలఫ్రాన్లోకి వెళ్ళి మాకైతే ఒకళ్ళు అయితే ఇక్కడ నుంచి అయితే వాటర్లో అయితే దిగిపోతున్నారు, వాటర్లో అయితే ఉన్నారు. ఇంకొకళ్ళు వచ్చేసి ఇక్కడ ఫైర్కి అయితే ఉన్నారు అన్నమాట. ఈ దీంట్లో అన్నది ఈ రెండింటిలో అన్నది ఎవరు సేఫ్ ఒకసారి కింద కామెంట్ అయితే చేసేయండి. ఎవరు సేఫో కనిపెట్టాడు అనమాట. ఇప్పుడు టైం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరు సేఫో కనిపెట్టండి. ఇలా ఎవరు సేఫ్ అంటే మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడైతే వైట్ మన వాటర్ ఉన్న వాళ్ళైతే సేఫ్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఫైర్లో ఉన్న ఎందుకు సేఫ్ కాదంటే ఇప్పుడు ఎక్కడప్పుడు వచ్చి మీకు చూసుకోవచ్చు. మీకు జూమ్ చేసుకుని ఆరోగ్యం చూపిస్తుంది. అక్కడైతే ఇప్పుడు మనం ఎక్కడప్పుడు అన్న నిశ్చయంలాగా ఉంది కదా తాడు అన్న అక్కడ తెగిపోయింది అనమాట. తెగిపోతుంది. తెగిపోయిన తర్వాత డైరెక్ట్ అన్నది ఇక్కడ ఇలా పడిపోతారు. మన ఫైర్లో అయితే పడిపోతారు. ఇక్కడ వాటర్లో పడిపోయాక ఈత పట్టుకొని పోవచ్చు. కానీ ఇప్పుడు ఫైర్లో అయితే పడిపోతారు. కాబట్టి సేఫ్ వచ్చేసి ఎవరంటే మన ఇక్కడ వాటర్ ఉన్నదైతే సేఫ్ అన్నమాట. మీకు అయితే చూసుకోవచ్చు. ఇవి అన్నమాట వీడియో వచ్చేసి దీంట్లో అన్నది మీరైతే ఎన్ని కనిపెట్టారో కింద కామెంట్ చేయండి. ఎన్ని కనిపెట్టారో కింద కామెంట్ అయితే చేశానమాట. మీకు ఈ రోజు నుంచి మంచి ఇలాంటి వీడియోస్ అయితే వస్తాయి. కాబట్టి మంచి సపోర్ట్ అయితే చేసేయనమాట. ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మన వీడియోని వచ్చేసి ఇంకా దీనికన్నా ఇంకా మంచి నాలెడ్జ్ తెచ్చుకునే ఇంకా వీడియోస్ ఇంకా ఉంటాయి అన్నమాట. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోకండి. ఇంకా మళ్ళీ మంచిగా వెళ్దాం. అంతవరకు బాయ్.